రామాయణ అరణ్యకాండ 47 సర్గ. ఇక్కడ సీతాదేవి తన గురించి, తన భర్త అయిన శ్రీరాముడి గురించి, అలాగే వీళ్ళు అసలు వనవాసానికి రావటం గల కారణాల గురించి రావణాసుడికి వివరించింది. రావణాసుడు తనకి పట్టపురాణి అవి హాయిగా సుఖాన్ని అనుభవించమని ఆవిడికి ప్రలోభ పెట్టుట, సీతాదేవి దానికి తిరస్కరించుట, శ్రీరాముడి ముందు అసలు నువ్వెంత, నువ్వు పనికిరావు అన్నట్టుగా ఆవిడ మాట్లాడటం గురించి చెప్పబడింది. రావణేన తు వైదేహీ తదా పృష్టా బహిర్షతా పరివ్రాజా కళింగేన శశంసాత్మానమంగన. సీతాదేవిని ఎలా అయినా సరే వాళ్ళు లేని సమయంలో తీసుకెళ్ళిపోవాలనుకున్నాడు. అపహరించడానికి వచ్చాడు. సన్యాసి వేషంలో ఉన్నాడు. అయితే నువ్వెవరు, అసలు ఎవరు లేని ప్రదేశంలో ఎందుకు ఉంటున్నావు, అసలు ఇక్కడ ఉండవలసిన అవసరం ఏమొచ్చింది, పైగా ఇక్కడ ఉన్న క్రూర జంతువులను చూస్తే నీకు భయం వేయట్లేదా, ఇన్ని అడిగాడు. రావణాసుడు అడిగిన ప్రశ్నలకి సమాధానంగా రాముడొక్క భార్య అయిన సీతాదేవి ఆయనకు అతిథి మర్యాదలంతా చేసి అప్పుడు ఆమెని చెప్పటం మొదలుపెట్టింది. బ్రాహ్మణశ్చాతిదిశ్చాయం అనుక్తో హి శపీతమా ఇతి ధ్యాత్వా ముహూర్తం తు సీత వచనమబ్రవీత్. ఈ వచ్చినవాడు బ్రాహ్మణుడే అని అనుకుంది, పైగా అతిథి, అందుకుని మర్యాదలన్నీ చేసింది. ఆయన అడిగిన దానికి సమాధానంగా, పైగా ఇప్పుడు ఈవిడ చెప్పకపోతే శపిస్తారేమో, అందుకుని సరైన సమాధానం చెప్పాలి, పైగా అడిగిన దానికి చెప్పాలి. ఒకటి అడిగితే ఇంకోటి చెప్పడానికి కూడా వీలు ఉంటుంది కదా అని ఒక క్షణకాలం పాటు ఆలోచించుకుని మళ్ళీ సీత సమాధానం చెప్తానికి ఇలా, దూహిత జనకస్యాహం మైథిలస్య మహాత్మనః సీతా నామ్నాస్మి భద్రం తే రామ భార్యం ద్విజోత్తమ. ఓ బ్రాహ్మణోత్తమ, నీకు మేలవుగాక, మిథిలా నగర ప్రభు అయిన మహాత్ముడైన జనక మహారాజు యొక్క కూతుర్ని నేను. నా పేరు సీత, శ్రీరాముడి భార్యను నేను అని చెప్పింది. ఉషిత్వా ద్వాదశ సమా ఇక్ష్వాకూనా నివేశనే భుంజన మానుషాన్ భోగాన్ సర్వకామా సమృద్ధిని. నా వివాహమైన తర్వాత ఇక్ష్వాకు వంశజుల రాజధాని అయిన అయోధ్యలో నేను ఏ లోటు లేకుండా ఆ మనుష్యులకు సహజములైన ఎన్నో సుఖభోగాల్ని అనుభవిస్తూ 12 సంవత్సరాలు నేను గడిపాను. తతస్త్రయోదశే వర్షే రాజా అమంత్రయత ప్రభుః అభిషేచయితుం రామం సమేతో రాజమంత్రిభిః. 13 సంవత్సరములు ఈ దశరథ మహారాజు శ్రీరాముణ్ణి యువరాజు పట్టాభిషిక్తుని చేయటానికి ఆ ముఖ్యమైన మంత్రులతో, పెద్దవాళ్లతో, అమాత్యులతో అందరితో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడంటే, ఇక్కడ వివాహం అయిపోయిన తర్వాత అయోధ్య నగరంలో చాలా భోగప్రాయమైన జీవితం 12 సంవత్సరాలు గడిపాను. ఇది అయిపోయిన తర్వాత 13వ సంవత్సరంలో రాముడికి పట్టాభిషేకం చేయాలనుకుని దశరథుడు నిర్ణయించుకున్నారని చెప్పింది. తస్మిన్ సంభ్రియమానే తు రాఘవస్యాభిషేచనే కైకేయీ నామ భర్తారం ఆర్యా సా యాచతే వరం. శ్రీరాముడి యొక్క పట్టాభిషేక సన్నాహములు జరుగుతుండగా మా అత్తగారైన కైకేయి తన భర్త అయిన దశరథ మహారాజుకి వరాలు ఇమ్మని అడిగింది. ఇక్కడ తన అత్తగారా కాదు, అంటే మూడో మనిషికి చెప్పేటప్పుడు ఇంటి గుట్టెప్పుడు బయట పెట్టుకోకూడదు. మనలో మనకి ఎన్నున్నా సరే అవతల వాళ్ళ ముందు అవన్నీ బయట పెట్టకూడదు. ప్రతిగృహ్యాతు కైకేయీం శ్వశూరం సుకృతేన మే మమ ప్రవ్రాజనం భర్తుః భరతస్యాభిషేచనం ద్వావయాచత భర్తారం సత్యసంధం నృపోత్తమం. ఆ కైకేయి లోగడ తన భర్తకు తాను చేసిన ఉపకారాలకి ప్రతిఫలంగా అప్పుడు వరాలు తను ఇచ్చాడు. అది ఇప్పుడు ఆ వరాలు జ్ఞాపకం చేసింది ఆ కైకేయి. సత్యసంధుడు అయిన ఆ దశరథ మహారాజు ఆ వరములు తప్పక ఇస్తానని కూడా అప్పుడు శపథం చేశాడు. అప్పుడు ఆమె శ్రీరాముడికి వనాలకి పంపమని, తన కొడుకైన భరతుడికి పట్టాభిషేకం చెయ్యమని మా మామగారిని ఈ 2 వరాలు అడిగింది. నాధ్యా భోక్షేణ చ స్వాప్స్యేన ప్యాస్యే చ కథంచన ఏష మే జీవితస్యంతో రామో యద్యభిషిచ్యతే. శ్రీరాముడు పట్టాభిషిక్తుడు అయితే
నేనింక అన్నం, నీళ్లు గానీ ఏది ముట్టుకోను, నిద్రపోను, ఏదైనా సరే నా ప్రాణాలు మాత్రం వదిలేస్తాను అని పలికింది. ఇంక వేరే గత్యంతరం లేకుండా చేసింది. ఇతి బ్రువాణాం కైకేయీం శ్వాసూరో మే సమానదః అయాచతార్థేరన్వర్థ్యేహ నచ యాజ్ఞాం చకారస. అప్పుడు ఉదారుడైన సత్యసంధుడైన మా మామగారైన దశరథ మహారాజు అక్కడ ఆ వరాలకి మారుగా అమూల్యమైన రత్నాలు, ఆభరణాలు ఏదన్నా కోరుకో, అవన్నీ ఇచ్చేస్తాను. ఆవిడికి ఎలా అయినా సరే అని చెప్తే ఆవిడ దానికి ఒప్పుకోలేదు. మమ భర్త మహాతేజ వయసా పంచవింశకః అష్టాదశ హి వర్షాని మమ జన్మాని గణ్యతే. నా భర్త అయిన శ్రీరాముడు చాలా పరాక్రమశాలి. ఆయన వయసు 25 సంవత్సరాలప్పటికి, నా వయస్సు 18 సంవత్సరాలు. రామేతి ప్రథితో లోకే గుణవాన్ సత్యవాన్ శుచి విశాలాక్షో మహాబాహు సర్వభూత హితేరతః. సద్గుణ సంపన్నుడు, సత్యవచనుడు, పరమ పవిత్రుడు, విశాలమైన కన్నులు కలిగిన వాడు, గొప్ప బాహుబలంతో శోభాయమానంగా ఉండి సకల ప్రాణులకి కూడా ఎప్పుడూ హితాన్నే కోరుకునేవాడు. ఆ శ్రీరాముడు ఈ లోకంలో వాసిగాంచినవాడు, సత్యసంధుడు అని. కామర్తస్తు మహాతేజా పితా దశరథ స్వయం కైకేయ ప్రియ కామార్థం తం రామం నాభ్యషేచయత్. శ్రీరాముడికి తండ్రి అయిన దశరథుడు మహా తేజస్వి, కైకేయికి సంతోషపరచటానికి తహతహలాడుతుంటాడు. అందుకు కైకేయి కూడా ప్రియాన్ని గుర్చటానికి, ఆమెను కూడా సంతోషపెట్టడానికి ఆ రాముడి పట్టోభిషేకాన్ని మొత్తానికి ఆపేశారు. అభిషేకాయతు పీతుః సమీపం రామమాగతం కైకేయీ మమ భర్తారం ఇత్యువాచ ధృతం వచః. అభిషేక సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీరాముడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు కైకేయి రాముడితో ఏ మాత్రము కూడా జంకు లేకుండా చెప్పింది. తవ పిత్రా సమాజ్ఞప్తం మమేదం శృణు రాఘవ భరతాయ ప్రదాతవ్యం ఇదం రాజ్యం అకంటకం త్వయా హి ఖలు వస్తవ్యం నవవర్షాని పంచ చ వనే ప్రజా కాకుత్సా పితరం మోచయమృతాత్. ఓ రామ, నేను నడుపుతున్న మీ తండ్రి గారి ఆదేశాన్ని విను. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ కౌసల రాజ్యాధికారాన్ని భరతుడికి అప్పగించి నువ్వు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి. కనుక రామ, నువ్వు వెంటనే ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపో. మీ తండ్రిని సత్యసంధుణ్ణి చేయంటే మాట తప్పినవాడు అవ్వకూడదు, అంటే నువ్వు దాన్ని పరిపాలించాలి అని చెప్పింది. తదేత్యుక్తా చ తాం రామః కైకేయీం అకుతో భయః. తథేత్యుక్త్వా చ తాం రామః కైకేయీం అకుతో భయః చకార తద్వచస్తస్య మమ భర్త దృఢవ్రతః. అంతటా శ్రీరాముడు రాజ్యాన్ని వదిలి వనవాసం చేయటానికి ఏ మాత్రం కూడా వెనకాడకుండా ఆ కైకేయితో అలానే అని చెప్పాడు. వెంటనే దృఢ నిశ్చయంతో నా భర్త ఆవిడ మాటలకు తలదాచి వనాలకి వచ్చాడు. దత్యాన్న ప్రతిగృహ్ణీయాత్ సత్యం బ్రూయాన్న చానృతం ఏతత్ బ్రాహ్మణ రామస్య ధ్రువం వ్రతమనుత్తమం. ఓ బ్రాహ్మణుడా, ఒకరికి ఇచ్చిన దాన్ని తిరిగి స్వీకరించకూడదు, అబద్ధం ఆడకూడదు, సత్యాన్నే మాట్లాడాలి, అంటే నిజాన్నే మాట్లాడాలి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే వీటిని తప్పకుండా పాటించాల్సిందే అనేది శ్రీరాముడికి ఒక పరమ ఆదర్శమైనది. తస్య భ్రాతా తు ధీమాత్రో లక్ష్మణో నామ వీర్యవాన్ రామస్య పురుష వ్యాఘ్రః సహాయః సమరేరిహ. అతని తమ్ముడైన లక్ష్మణుడు ఇద్దరు తల్లులు, అంటే కౌసల్య సుమిత్రల ముద్దుల కొడుకు. అతడు కూడా పరాక్రమశాలి, పురుష శ్రేష్ఠుడు. రణరంగంలో అరవీరులను కూడా హతమార్చుటలో కూడా తిరుగులేని ఆ సమర్థత కలిగి ఉన్నవాడు లక్ష్మణుడు. సప్రాత్ర లక్ష్మణో నామ ధర్మచారి దృఢవ్రతః అన్వగచ్చద్ధనుష్పాణి ప్రజంతం మయా సహ.
जटितापसरूपेण मया सह सहानुजः प्रविष्टो दण्डकारण्यं धर्मनित्यो जितेन्द्रियः. లక్ష్మణుడు శ్రీరాముడికి కుడి భుజం. ధర్మాత్ముడు, దృఢవ్రతుడు, ధనుర్ధారి అయిన లక్ష్మణుడు నా వలనే శ్రీరాముణ్ణి అనుసరించి ఇక్కడికి వచ్చాడు. నేను లక్ష్మణుడు కూడా ఆ వెంటగా జితేంద్రుడు అయిన ధర్మనిరతుడైన శ్రీరాముడి వెంట ఇలా తాపసి వేషంలో జటలధారిగా ఉన్న ఆ శ్రీరాముడి వెంట మేము ఈ దండకారణ్యంలో ప్రవేశించాము అని చెప్పింది. ते वयं प्रच्युता राजा कैकेयास्तु कृतीत्नयः विचरामा द्विजश्रेष्ठ वनं गंभीरमूझसा. ఓ బ్రాహ్మణోత్తమ, కైకేయి తృప్తి కొరకు మేము ముగ్గురం కూడా రాజ్యాన్ని వదిలేశాము. ఇలాంటి నిర్జనమైన వనంలో, కీకరారణ్యంలో బల సహాయములతో మేము ఇక్కడ మసులుకుంటున్నాము అని చెప్పింది. సమాశ్వాస ముహూర్తం తు శక్యం వస్తుమిహ త్వయా ఆగమిష్యతి మే భర్త వన్యమాధాయ పుష్కలం. ఈ పవిత్రమైన ప్రదేశంలో నువ్వు కొంతసేపు విశ్రాంతి తీసుకో, నా భర్త సమృద్ధిగా కందమూల ఫలాలు కూడా తీసుకుని వచ్చేస్తాడు అని చెప్పింది. సత్వం నామ చ గోత్రం చ కులం చ చక్ష్వ తత్వతః ఏకశ్చ దండకారణ్యే కిమర్థం చరసి ద్విజ. ఓ విప్రుడా, పూర్వ ఆశ్రమంలో అసలు నీ పేరేంటి, మీ గోత్రం ఏంటి, పైగా ఏ ఊరి వాడవు, ఒంటరిగా ఇట్లాంటి దండకారణ్యంలో తిరగటానికి కారణం ఏంటి అని అడిగింది. ఏవం బ్రువంత్యాం సీతాయాం రామపత్స్నాం మహాబలః ప్రత్యువాచోత్తరం తీవ్రం రావణో రాక్షసాధీపః. శ్రీరాముడి ధర్మపత్ని అయిన సీతాదేవి ఇలా అడగగా మహాబలశాలి రాక్షసులకు ప్రభు అయిన ఆ రావణాసుడు తీవ్రమైన స్వరంతో ఈ విధంగా సమాధానమిస్తున్నాడు. ఏన విత్రాసితా లోకాః సదేవాసురపన్నగాః అహం తు రావణో నామ సీతే రక్షో గణేశ్వరః. ఓ సీత, నా పేరు రావణాసుడు, నేను రాక్షసరాజును. దేవతలు, అసురు, నాగులు మొదలైన సమస్త లోకములు వారు కూడా నాకు భయపడతాడు. రావటం అయితే యతివేషంలో, అందుకే ఇప్పుడు కొన్ని ఏం చెప్తారంటే ఆ వాసనలో పో, దాని కారణంగా యతివేషంలో వచ్చాడు. కానీ ఎప్పుడైతే సీత మామూలుగా మాట్లాడి అన్నీ అయ్యేసరికి వెంటనే నేను రావణాసుని, పైగా రాక్షసులకి రాజుని అని చెప్పారు. నేనంటే ముల్లోకాలు కూడా వణికిపోతారు, భయపడిపోతారు అనే వాస్తవాన్ని చెప్పేశాడు. త్వాతు కాంచనవర్ణాభాం దృష్ట్వా కౌశేయవాసినిం రతిం స్వకేషు ధారేషు నాదిగచ్చామ్య నిందితిం. ఓ సుందరి, పట్టు వస్త్రాలు ధరించి మేలిమి బంగార కాంతితో విరజుల్లే నిన్ను చూస్తే మొదలుకుని నా భార్యల వైపు నా మనస్సే వెళ్ళట్ల. అంటే నిన్ను చూసినప్పటి నుంచి కూడా నాకెంతమంది భార్యలున్నా వాళ్ళ మీద నాకు అసలు ఆలోచన కూడా రావట్లేదు, నీ మీదే ఉంది నా ధ్యాస. బహ్వినామ ఉత్తమ స్త్రీణాం ఆహృతానాం ఇతస్తతః సర్వాసమేవ భద్రంతే మామాగ్రమహిషీ భవ. నేను ఎన్నో రకాల ప్రదేశాల్లో గల చాలామంది సుందరీమణుల్ని చూసి అపహరించాను కూడా, వాళ్ళందరినీ తీసుకొచ్చాను కూడా. నన్ను భర్తగా స్వీకరించితే నువ్వు కూడా పట్ట మనిషి కాగలవు. అంటే అంతమంది భార్యలో నువ్వు కూడా ఒకదానిలాగా ఉండొచ్చు, ఈ భోగాలని నువ్వు అనుభవించవచ్చు. ఎందుకంటే నేను ముల్లోకాన్ని ఆధీనంలో పెట్టుకున్నాను. దేవతలు, అసురులు, నాగులు వీళ్ళందరూ కూడా నన్ను చూస్తే భయపడతారు అని. లంకా నామ సముద్రస్య మధ్యే మమ మహాపురి సాగరేణ పరిక్షిప్త నివిష్ట నగమూర్ధని. అప్పుడు వారందరూ కూడా, నువ్వు నా పట్ట మనిషి అయ్యానుకో, వాళ్ళందరూ కూడా, నాకున్న భార్యలందరూ కూడా నిన్ను సేవించుకుంటూ ఉంటారు. సముద్ర మధ్యము గల ఆ త్రికూటగిరి ఏదైతే ఉన్నదో ఆ లంకా మహానగరమే నా రాజధాని. దాని చుట్టూ గల సాగరాందానికి అగడ్తలాగా విలసిల్లుతూ ఉంటుంది. తత్ర సీతే మయీ సార్ధం వనేషు విహరిష్యసి నా చాస్యరణ్యవాసస్య స్పృహాయిష్యసి భామిని.
అప్పుడు వారందరూ నిన్ను సేవించుకుంటారు. ఆ ప్రదేశంలో మనం నివసిస్తామని చెప్పి, ఓ సీత, అక్కడ నాతో కలిసి ఆ వనాల్లో చక్కగా విహరించచ్చు, ఆ భోగాలన్నీ నువ్వు చక్కగా అనుభవించచ్చు. అందుకే ఓ భామిని, వైభవపేతమైన జీవితాన్ని నువ్వు అనుభవించచ్చు. అంత వైభవాలతో కూడుకుని అలవాట్లు పడినప్పుడు ఈ అరణ్యవాస జీవితము నువ్వింకా మర్చిపోతావు. ఎందుకంటే ఇది దుఃఖప్రాయమైనది. ఆ భోగప్రాయమైన జీవితాన్ని నీకు నేను అందజేస్తాను. నన్ను నువ్వు భర్తగా స్వీకరిస్తే వాళ్ళందరూ నీకు సేవలు చేసుకుంటారు. ఇక్కడ ఇంతలాగా బాధలు పడుతూ ఇట్లాంటి ప్రదేశంలో ఉండాల్సిన అవసరం లేదు అన్నాడు. పంచదాస్య సహస్రాని సర్వాభరణభూషితా సీతే పరిచరిష్యంతి భార్య భవసి మే యది. నీవు నా భార్యవైతే ఎన్నో రకాల ఆభరణాలు అలంకరించుకున్న 5,000 మంది దాసీలు కూడా నీకు సేవలు చేసుకుంటూ ఉంటారు. రావణి నైవ ముక్తా తు కుపీత జనకాత్మజ ప్రత్యువాచ నవద్యాంగి తమనాతృత్య రాక్షసం. పరమ పతివ్రత శిరోమణి అయిన సీతాదేవి ఆ రావణుడు చెప్పిన మాటలకు విని ఇక్కడ మళ్ళీ తృణీకరిస్తూ ఆయనకి మళ్ళీ సమాధానంగా చెప్తుంది. మహాగిరిమివాకంప్యం మహేంద్ర సదృశం పతిం మహోదధి వివక్షోభ్యం అహం రామ మనువ్రత. నా పతి అయిన శ్రీరాముడు మేరు నగధీరుడు, అలాంటి పరాక్రమశాలి, మహేంద్రతుల్యుడు, మహాసముద్రానికి గంభీరంగా ఉండేవాడు. పైగా అంటే సర్వ శుభలక్షణాలన్నీ కూడా సంపన్నంగా ఉన్నవాడు నా భర్త. సర్వలక్షణ సంపన్నం నగ్రోధ పరిమండలం సత్యసంధం మహాభాగం అహం రామ మనువ్రత. మహావటవృక్షంలాగా అందరికీ కూడా నీడనిచ్చి ఆదుకునేవాడు. ఏదైతే ఇంతకు ముందు చెప్పాడో, నేను రాక్షసులకి రాజుని, పైగా నన్ను చూస్తే దేవతలు, అసురులు, నాగులు, ఈ సమస్త లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోతారు అని చెప్పాడు. అందుకని నా భర్త మహావీరుడు, పరాక్రమవంతుడు, చాలా గంభీరుడు, పైగా శుభ లక్షణాలన్నీ సంపన్నంగా ఉన్నవాడు. ఆ వటవృక్షంలాగా అందరికీ ఎలా అయితే వృక్షం నీడనిస్తుందో అలాగా అందరినీ కూడా ఆదుకున్నవాడు, సత్యవాక్ పరిపాలకుడు. ఎప్పుడు సత్యమే చెప్తాడు, చెప్పిన దానికి కట్టుబడి ఉంటాడు. అట్లాంటి వ్రతాన్ని పాటిస్తున్నవాడు, మహానుభావుడు, అలాంటి వాడు నా భర్త అని చెప్పింది. దీంతో రామాయణ అరణ్యకాండ 47 సర్గాలో 33 శ్లోక సంపూర్ణం.